బిడ్డ పాను ఓ నాయనా ఓ నాయనా రాదు నాయనా ఓ నాయనా నాయనా నాకు ఈత రాదండి. నేను ఎట్లా వచ్చిందో తెలియదండి. నేను అట్లా ఇట్లా చేయలే ఇట్లా అంటానా వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి నన్ను అటో ఇటో బతికించారు కానీ నా పిల్లల్ని బతికించలేదండి. చూడండి మా అమ్మకే అండి, మా అమ్మకి చేయండి. ఈరోజు సుమారు 12:30 ఆ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ కార్లో నుండి బయలుదేరేసేసి వాళ్ళ మేషరాజపల్లి అనే సొంతూరుకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ తీగరాజపల్లి మార్గ మధ్యంలో తీగరాజపల్లి సెంటర్ దాటిన కెనాల్ దాటిన తర్వాత చెస్ట్లో కొంచెం నొప్పి వచ్చినట్టు అనిపించగానే ఆ పక్కకు వెంటకన్నా వెళ్ళం పని చెప్పేసి భార్య అనగానే వెంటనే చేసుకొని వచ్చే క్రమంలోనే బాగా సివియర్ పెయిన్ అయిపోయి ఆ వెహికల్ కొంచెం స్పీడ్ అయిపోయింది. వెంటనే కెనాల్ లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో కెనాల్కి వెళ్తుందనే లోపే కెనాల్లో పడిపోయింది. ఆమె వాళ్ళ భార్య ఆ గ్లాసులకి వెళ్ళి బాబుని పట్టుకుని దులిపేసింది. కానీ బాబు కూడా నీళ్ళలో పడి ఫ్లోటింగ్ అవుతుంది. ఆ క్షణంలోనే చూసినట్టు ఒక నలుగురు కలిసి ఆమెను గుంజి బయటకు లాగేసింది. ఆ తర్వాత బాబు కూడా ఫ్లోటింగ్ అవుతుంటే బాబుని పట్టుకుని అతని బాబు అప్పటికే చనిపోయింది. బాబు 2 years ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ కార్లో 4 members ఉంటారు. అతను ప్రవీణ్ కుమార్ అని అతను నడుపుతూ ఉన్నాడు. తన భర్త, అమ్మాయి వాళ్ళ భర్త. ఇంకో అమ్మాయి ఇలా చిన్న పాప కూడా 5 years ఉంటుంది. ఆ పాపను ప్లస్ అతను డ్రైవర్, అంటే డ్రైవర్ కమ్ ఓనర్ అతను ప్రవీణ్ కుమార్, ఇద్దరు కూడా ఆ వెహికల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఏం ట్రేస్ కాలేదు. వెహికల్ నీళ్ళు ప్రవాహం హెవీగా ఉన్నందున ఈ గారితో వీళ్ళు మాట్లాడేసేసి వెహికల్ వాటర్ కూడా డైవర్షన్ పెట్టించడం జరిగింది. కొంచెం రెడ్యూస్ కాగానే మన వెహికల్ ట్రేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫర్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు సార్? వాళ్ళంతా కూడా మేషరాజపల్లి సంబంధించినటువంటి విలేజ్ సంబంధించిన వాళ్ళు. ఐ థింక్ ఎంత సమయం పట్టింది సార్ అర్థం కాల వెహికల్ తీసేయడానికి ఇంకెంత సమయం? అంటే వాటర్ ఫ్లోటింగ్ మనం తగ్గినట్లయితే దాని ఎఫర్ట్స్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంచెం సస్పీషియస్ ఉంది ఒక ప్లేస్ కూడా. దాన్ని మనం కొంచెం వాటర్ ఫ్లోటింగ్ తగ్గినట్లయితే క్లారిటీ వస్తుంది. ఒక 1 hour ఆల్మోస్ట్ 1 hour దాకా పడుతుంది. ఇప్పుడు అందులో చనిపోయిన వాళ్ళు ఒక్కరు కన్ఫర్మ్ అయింది అంటారా? ఎంతమంది? అంటే ఇప్పుడు చనిపోయిన ఇద్దరు అందులో ఉన్నారా, వాళ్ళు కొట్టుకపోయిన్లు అనేటువంటి కన్ఫర్మ్. చనిపోయిన్లు అనేది ఇంకా క్లారిటీ లేదు. బాడీస్ మనం బయటకు తీసిన వాళ్ళ దాంట్లో చనిపోయింది ఒకరు బాబు, చిన్న బాబు 2 years ఉంటారు, 2 or 3 years ఉంటారు. వాళ్ళ భార్య సేఫ్గా ఉంది. భార్య సేఫ్గా ఉంది. ఆమెను కూడా నీళ్ళలో పడితే వాళ్ళు వెంటనే లాగి గుంజుకొని వచ్చిన ఒడ్డు ఎండింగ్లో ఉంటే వెంటనే తీసుకొని